Hello everyone, welcome back to Coding Breaks. సో ఇవాళ వీడియోలో మనం వండర్షేర్ ఫిల్మోరా గురించి చూద్దాం. సో వండర్షేర్ ఫిల్మోరా అనేది ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అండి. సో ఇందులో ఏం చేస్తాము అంటే ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము అని అంటే మనం పర్చేస్ చేయకుండా అంటే కొనకుండా లైసెన్స్ లేకుండా ఏ విధంగా యూజ్ చేస్తాం అంటే మనం ఇప్పుడు ఫ్రీ వర్షన్స్ కానీ ట్రయల్ వర్షన్స్ కానీ యూజ్ చేస్తే ఏమవుతుందండి మనకి వాటర్ మార్క్ అనేది వచ్చేస్తుంది. వండర్షేర్ ఫిల్మోరా అండ్ వాటర్ మార్క్ అనేది వచ్చేస్తుంది. సో ఆ వాటర్ మార్క్ రాకూడదు, మనకి డైరెక్ట్ గా రావాలి, మన వీడియోనే రావాలి అని అంటే ఎలా చేయాలి అనేది చూద్దాం. సో నేను ఒక లింక్ ఇస్తానండి, ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. సో ఈ లింక్ క్లిక్ చేస్తే చేశాక మీకు ఒక ఫైల్ వస్తుంది. ఓకే అండి, ఈ ఫైల్ డిజిటల్ ఎక్స్ప్రెస్ .zip అనేది ఈ విధంగా వస్తుంది. సో ఈ ఫైల్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇది మీకు జిప్ ఫైల్ అనమాట. చూడండి .zip అనేది ఉందండి, ఇది జిప్ ఫైల్. సో ఈ జిప్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఫిల్మోరా సాఫ్ట్వేర్ అనేది వస్తుంది. అందులో 3 ఫైల్స్ ఉంటాయి. లాస్ట్ ఫైల్ అనేది ఫిల్మోరా సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది, ఫిల్మోరా 10 వర్షన్. సో ఆ ఫిల్మోరా X10 వర్షన్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోబోతున్నారు. సో ఎలా ఇన్స్టాల్ చేస్తారు అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు వన్స్ డౌన్లోడ్ అయితే చూపిస్తాను. సో ఇది ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఏంటి అని అంటే ఇక్కడ మీకు లోగో కానీ వాటర్ మార్క్ కానీ ఏది కూడా రాదు. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అయింది, ఎక్స్ట్రా ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి డిజిటల్ ఎక్స్ప్రెస్ ఇది ఈ ఫైల్ చూడండి, ఫిల్మోరా V10. ఈ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇన్స్టాలేషన్ ఈజీగా అయిపోతుంది. సో చూడండి స్టాండర్డ్ ఇన్స్టాలేషన్, ఎస్ ఇది ఉంచండి. దెన్ కంటిన్యూ ఇన్స్టాలేషన్, పాత్ చూస్ చేసుకోండి. నేను ఇది కరెక్ట్ పాత్ లోనే ఉంచాను. సో నెక్స్ట్, సో ఇక్కడ మీ ఇష్టం, ఇక్కడ ఏం కావాలని అంటే అది కొట్టుకుంది. నేను ఇక్కడ నాకు ఇది విజిట్ అవసరం లేదు, సో తీసేస్తున్నాను. నాకు క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ కావాలి డెస్క్టాప్ పైన. సో ఇది క్లిక్ చేశానండి. దెన్ నెక్స్ట్, సో డైరెక్టరీస్ అనేది క్రియేట్ అవుతుంది, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం ఇన్స్టాలేషన్ అయినాక నెక్స్ట్ మనం డైరెక్ట్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వీడియో అనేది మనం ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు అండి. ఫిల్మోరాలో చాలా మంచి సాఫ్ట్వేర్. సో ఇక్కడ మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ లోగో అనేది కానీ వాటర్ మార్క్ అనేది రాదు, అది 100% ష్యూర్. సో ఇది మాత్రం చాలా బెనిఫిట్ అండి. చూడండి, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ విధంగా ఇన్స్టాలేషన్ అయినాక మనం డెస్క్టాప్ ఐకాన్ క్రియేట్ చేసుకున్నాం కదండి. సో డెస్క్టాప్ పైన వచ్చేస్తుంది. ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా వేరే సాఫ్ట్వేర్స్ అయితే మనకి ఇంటర్నెట్ ఉండకూడదు, సో అవన్నీ కండిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ అలాంటి కండిషన్స్ అన్ని ఏమీ లేవండి. జస్ట్ మనం డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు విత్ ఇంటర్నెట్ ఆర్ వితౌట్ ఇంటర్నెట్, అది మీ ఇష్టం. ఓపెన్ చేసుకొని చూడండి, ఒక ఫైల్ ని ఇంపోర్ట్ చేస్తాను. ఏదైనా ఒక ఫైల్ ని ఇంపోర్ట్ చేసేసి మీకోసం ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తానండి. చూడండి ఈ ఫైల్ ని రిలీజ్ చేసేస్తున్నాను. ఇది జస్ట్ ఒక సింపుల్ ఫైల్. సో ఈ ఫైల్ ని ఇంపోర్ట్ చేసేస్తున్నాను. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఓకేనండి. సో ఈ విధంగా ఒక వర్డ్ ఫైల్. సో నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫిల్మోరా అనేది ఏమి వాటర్ మార్క్ తోని కావాలా బై అనేది వస్తుంటది కదండి నార్మల్ గా. సో ఇక్కడ ఏమి రాలేదు. సో జస్ట్ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసేస్తే వచ్చేస్తుంది, దట్స్ ఇట్. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో
మీరు చూసుకోవచ్చు. మీకు అలాంటివి ఏమి కూడా ఉండవు అనమాట. లైక్ వాటర్ మార్క్ అనేది ఏమీ ఉండదు. సో అదండి. సో ఇది ట్రై చేసి నాకు చెప్పండి, ఎలా వస్తుంది ఏంటి అనేది చెప్పండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.